అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఏమంటే ప్రతిరోజు మీరు వీడియోలో నన్ను గమనిస్తూ ఉంటారు కదా. ఈ బ్యాంగిల్స్ ఉంటాయండి. అంటే మధ్యలో గోల్డ్ కలర్ ఉండి అటు ఇటు వైట్ స్టోన్స్, తర్వాత ఈ మధ్యలోనేమో రెడ్ స్టోన్స్ ఉంటాయి కదా. ఈ బ్యాంగిల్స్ కరెక్ట్గా సంవత్సరం అండి నేను ఇవి వేసుకుని. అలా అంటే ఇవి చిన్న సైజ్ అయినాయి బ్యాంగిల్స్. అందుకని అస్తమాను తీయటం వేయటం వీలవ్వట్లేదు. ఇలానే ఉంచేశాను. సంవత్సరం నుంచి ఇలానే ఉన్నాయండి. వీడియోలో బాగానే కనిపిస్తున్నాయి కదా. మళ్ళీ ఇటువంటివే సేమ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అండి అమెజాన్లో. భలే బాగున్నాయండి. అవి మీకు కూడా చూపిద్దాము అని ఇదిగోండి వీడియో చేస్తున్నాను. ఇదిగోండి చాలా బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. కెంపు స్టోన్స్ ఉన్నట్లు. ఇప్పుడు తీయటానికి పెద్ద యుద్ధం చేయాలన్నమాట అండి. ఇవి చాలా చిన్న సైజ్ అయిపోయినాయి అండి. కొంచెం లావ్ అయినట్టున్నాను ఇదివరకు కన్నా. విడిగానే నాకు చేతికి పెద్ద సైజు ఉంటాయి ఈ బ్యాంగిల్స్. ఈ పాత బ్యాంగిల్స్ అనమాట అండి, ఎప్పుడియో. అందుకని అవే కంటిన్యూ చేస్తున్నాను. కొత్త బ్యాంగిల్స్ నావి ఇదివరకు ఉండేవి, పార్టీ వేర్ బ్యాంగిల్స్. అవి మాత్రం బిగ్ సైజ్ చేయించుకున్నాను. కానీ అవి నేను ఇల్లు కట్టేటప్పుడు అమ్మేశాను అనమాట. అందుకని ఇవి అసలు తీయకుండా ఇలానే ఉంచుకుంటాను. ఈ మధ్యలో రెడ్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈ కథ అంతా అందుకు చెప్తున్నానండి. ఈ రెడ్ బ్యాంగిల్స్ బాగున్నాయండి. అమెజాన్లో దొరికినాయి అనమాట. సేమ్ ఈ స్టోన్స్వి చాలా బాగున్నాయి. ఇది తెప్పించుకున్నా. 4 ఒక సెట్ అనమాట. ఇది 440 ఎంతో పడిందండి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. సైజు మాత్రం మెన్షన్ చేయండి. అంటే ఇవి 24, 26, 28 ఇట్లా ఉంటాయి కదా. 28 అంటే బాగా బిగ్ సైజు. 26 అంటే ఇప్పుడు చెప్పాను కదండి నా కొద్దిగా చిన్న సైజుగా ఉన్నాయని. 28 కన్నా కొంచెం తక్కువది 26. ఇప్పుడు నేను 26 తెప్పించుకున్నా. మీకు లింక్ కూడా 26దే ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికన్నా బిగ్ సైజ్ కావాలనుకుంటే ఒకసారి ఆ బ్యాంగిల్ ఫోటో కింద ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. సైజు 28గా సెలెక్ట్ చేసుకోండి. ఇవి బాగున్నాయండి, తెప్పించుకోండి. క్వాలిటీగా ఉన్నాయి. ఇలా బాక్స్లో వచ్చినాయి అనమాట. ఒక బాక్స్లో బాగున్నాయండి. తర్వాత ఇదిగోండి నేను కట్టుకున్న ఈ చీర బాగున్నదండి. నేను ఇంతకుముందు ఇలాంటిది ఒకటి బ్లాక్ది తెప్పించుకున్నానండి. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ తోటి. అదేమో సంధ్య గారు జాతీయం చేశారనమాట. ఇవి లెనిన్ చీరలండి. మెత్తగా ఉంటాయి, ఒక ఉలెన్ చీరల్లాగా ఉన్నట్లుంటాయి. హాయిగా ఉంటుందండి. జర్నీస్కి బాగుంటాయి. వాష్ చేసినా ఇలానే ఉంటాయి. చాలా బాగుంటాయి ఈ చీరలు. నాకు ఇష్టం అనమాట ఇవి. అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇది వచ్చి 949 అంటే 950 అనుకోండి. 950 పడింది. పళ్ళు ఇలా వచ్చి కట్ చెంగులో ప్లెయిన్ బ్లౌజ్కి అటు ఇటు ఈ సిల్వర్ బార్డర్ ఉన్న బ్లౌజ్ కూడా వచ్చింది. కానీ నేను బ్లౌజ్ తీయను కండి, ఇలా ఉన్నాయే మ్యాచింగ్ చేసేస్తూ ఉంటాను. ఈ శారీ కూడా నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. కానీ బాగా హైట్ ఉన్నవాళ్ళు ఈ శారీని తెప్పించుకోకండి. ఎందుకంటే ఇది ఎక్కువ నెరవ ఉండదు. ఇంత నెరవ అయితే ఉండదండి. మామూలుగా నా హైట్ ఉన్నవాళ్ళు, కొంచెం షార్ట్ ఉన్నవాళ్ళు, 5'2", 5'3" అట్లా ఉన్నవాళ్ళు తెప్పించుకోండి. 5'4" ఉన్నవాళ్ళు అలాగా ఈ శారీని తెప్పించుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాను కదా అని తెప్పించుకుని ఇబ్బంది పడతారేమో అని చెప్తున్నా. క్వాలిటీ బాగుంటుంది, శారీ బాగుంటుంది, లుక్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం నెరవు తక్కువ ఉంటుంది అని ఫీల్ కూడా బాగుంటుందండి. ఓకే అండి. బాగా హైట్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయకండి. తర్వాత నేను రెడ్ శారీ తెప్పించుకున్నాను కదండి. అందులో అలా వెతుకుతూ ఉన్నా ఆ రెడ్ మాత్రం దొరకలేదండి. అందులో ఇట్లా ఈ గంధం ఎల్లో అంటారా దీన్ని? కాదండి, మెంతి ఎల్లో అంటారు. మెంతి ఎల్లో కనిపిస్తే ఈ శారీకి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇది కావాల్సినంత నెరవ ఉన్నదండి. ఎవరైనా కట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి. ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక, మా ఏజ్ వాళ్ళైనా ఇంకా పెద్దవాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. సింపుల్గా అండి. బార్డర్ చక్క జరీ బార్డర్స్ 2 వెంపులా ఇచ్చాడు. సింపుల్ బార్డర్ పళ్ళు అంతే. శారీ పెద్దగా ఉంటుంది. విడిగా బ్లౌజు గట్రా ఇటువంటి ఏముండవు. రన్నింగ్ బ్లౌజే అనమాట అండి. ఈ శారీస్ కూడా నాకు బాగా నచ్చినాయండి. ఇది పక్క కాటన్ అండి. మనకి పెద్దవాళ్ళు కొందరు కొంచెం సిల్క్ పోగు కలిసిన అట్లా కట్టరు, ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకైతే ఇవి చక్కగా బాగుంటాయండి. తెప్పించండి. పక్క కాటన్ నేత చీర అనమాట అండి. నేత అని చెప్పి మొతగ్గా ఉండే నేత కాదు, మంచిగా నైస్గా ఉన్న
నేత, 2 వెంపులా ఈ బార్డర్. ఇది కూడా క్వాలిటీ చాలా బాగున్నదండి. దీని కాస్ట్ వచ్చి 1250 అనుకుంటండి. నేను లింక్లో ఇస్తానులేండి, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, కానీ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తెప్పించుకున్నాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే చాలా సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషను. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తెప్పించాలి అనుకుంటే చక్కగా ఇలా తెప్పించి ఇవ్వండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఫంక్షన్స్కి అలా కూడా కట్టేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే పట్టు చీరలు అవి క్యారీ చేయలేరు కదా పెద్దవాళ్ళు. ఇలాంటిది ఒకటి తెప్పించి ఇవ్వండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇది పర్స్ అనుకుంటున్నారా? కాదండి, ఇది లేసు. నాకు ఈ మధ్య ఒక ప్లెయిన్ శారీ ఒకటి తీసాను అనమాట. జాన్వీ కపూర్ శారీ ఏంటని చెప్పి ఇప్పుడు అందరూ దాన్ని తయారు చేస్తున్నారు అనమాట అండి. అలా తయారు చేద్దాం పిల్లలకి అని చెప్పి ఈ లేస్ ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఇదేమో చూడటానికి పర్సు లాగా ఉన్నది. శారీ కుట్టిన తర్వాత కూడా చూపిస్తానులేండి. ఇలా లేసులు ఇలాంటివన్నీ కూడా మనకి అమెజాన్లో దొరికేస్తూ ఉంటాయండి, చక్కగా ఈజీ అనమాట. అంటే నేను ఒక టిష్యూ శారీ ప్లెయిన్ది తీసుకున్నాను అనమాట. అది ఇప్పుడు మీకు చూపిద్దామని చూసా, కానీ ఆ గోతంలో ఎక్కడుందోనండి. ఏమంటే మీరు చెప్తే నమ్మరు కానివ్వండి, అల్మారా ఇలా తీస్తే డమాల్మని చీరలన్నీ పడిపోతున్నాయండి. నన్ను తిడతారు కూడా నేను ఈ మాట చెప్తే. మరి నన్ను కొంటున్నావు, పడిపోక ఏమవుతాయి అని చెప్పి. నాకు ఖాళీ ఉండట్లేదండి సర్దటానికి. పండగ పనుల్లో అసలు అందరూ అయితే ఇదివరకండి పండగ పనులు అని అంటే చక్కగా అల్మారాలన్నీ సర్దేసుకోవటం, దులిపేసుకోవటం, కడిగేసుకోవటం, ముగ్గులు పెట్టడం, ఇలా ఉండే ఈ పండగ పనులు. నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు పండగ పనులు అని చెప్పి నేను ప్రత్యేకించి ఏమీ చేసే స్థితిలో లేనండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను. బిజీ అయిపోయామండి. అలాగా కొంచెం వారమును డస్టింగ్కి ఒక అమ్మాయిని పెట్టాను. బొడ్డోడు వస్తున్నాడు కదండి, వాళ్ళ అమ్మ వచ్చి చేస్తుంది అనమాట. వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ అల్మారాలు అవి సర్దుకోవటం మరి మనమే చెయ్యాలి కదా, టైం లేక చేయట్లేదు అనమాట అండి. ఆ శారీ ఆ గోతంలో పడింది, అంటే అల్మారాలో ఎక్కడో ఉందనమాట. చూపిస్తాను, ఇది మీకు తయారు చేసేటప్పుడు కూడా చూపిస్తాను, అదే దాన్ని తయారు చేసే విధానం. ఈ లేస్ అయితే బాగుందండి, పెరల్స్ లేస్. ఇది ఒకటి తెప్పించా. ఇది 300 చేంజ్ అనుకుంటండి, అంతే. ఈ డ్రెస్ ఒక్కటి నచ్చి తెప్పించుకున్నానండి. నాకు ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉంటే చాలా ఇష్టం అండి డ్రెస్సులు. ఇదివరకు కూడా నేను కుట్టేదాన్ని. వాటిని ఇదివరకు ఆ హ్యాండ్స్ని ఏదో అనేవాళ్ళమండి, మెగా స్లీవ్స్ అంటే పొట్టియ్యి. ఇలా ఇక్కడ వరకు కుచ్చులుగా ఉన్న హ్యాండ్స్ని ఏదో అనేవాళ్ళం. తక్కువ నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ కాటన్లో అలా కనిపించేసరికి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. అంటే ఇదిగోండి స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ అనమాట. నెక్కి ఇలాగా షోల్డర్ దగ్గర ఒక చిన్న లేస్, ఒక గోల్డ్ కలర్ లేస్ ఉంది. ఫుల్ ఫ్లేయర్ తోటి, మంచి ఫ్లేయర్ ఉండి డ్రెస్. ఇదే సేమ్ మళ్ళీ బాటమ్ కూడా సేమ్ ఇదే. చున్నీ మాత్రం కొంచెం ఒక నెట్ లాంటి చున్నీ ఇచ్చారనమాట అండి. ఈ డ్రెస్ కూడా బాగానే ఉన్నదండి. అంటే నాకు కొంచెం ఎప్పుడన్నా జర్నీస్కి అది వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నా. ఒక్కోసారి వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి నేను శారీ కట్టుకునే వెళ్తున్నాను అనుకోండి, బెర్త్ ఏదన్నా అప్పర్ బెర్త్ లేదా మిడిల్ బెర్త్ అటువంటివి వస్తే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎవరో ఒకళ్ళని అడగాల్సి వస్తుంది, ప్లీజ్ కొంచెం మీ బెర్త్ ఇస్తారా అని. ఎందుకండి, శుభ్రంగా ఒక డ్రెస్ వేసుకెళ్ళాం అనుకోండి, ఎక్కేస్తాం పైకి. డ్రెస్ అది మనకి డ్రెస్ కంఫర్టబుల్గా ఉందనుకోండి, ఏ బెర్త్ వస్తే ఏంటి శుభ్రంగా ఎక్కి పడుకుంటాం. అందుకని కొంచెం మనకి వీలుగా ఉండేలాగా. అంటే కాటన్, ఇది మంచి కాటన్ అండి. పైగా ఇది వన్ సైడ్ ప్రింట్ లాగా కాదు. వన్ సైడ్ ప్రింట్ అయితే మనకు ఉంటుందో ఉండదో అని డౌట్ ఉంటుంది. మనకి 2 వెంపులా కూడా ఒకేలాగా ఉన్నదండి. సో ఈ ప్రింట్ బాగుంటుంది, పోదు అని అర్థమైంది. ఈ డ్రెస్ కూడా బాగుందండి, మంచి కాటన్. ఈ డ్రెస్ ఒకటి తెప్పించాను. అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవటం ఎలా అని చెప్పి మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి. నేను అట్లీస్ట్ స్క్రీన్ రికార్డ్ అన్నా పెట్టడానికి ఈసారి ట్రై చేస్తాను.
ముందుగా ఫోన్లోకి అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. అమెజాన్ అని టచ్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. పైన సింబల్ ఉన్నది చూడండి, భూతద్దం సింబల్, అక్కడ మనకు కావాల్సినవి కొట్టచ్చు. లేదంటే ఫోటోని కూడా అప్లోడ్ చేయొచ్చండి. మన దగ్గర ఉన్న ఫోటోని ఏం కావాలంటే అది. భూతద్దం పక్కనే ఒక నల్ల చదరం ఉంది కదా, అక్కడ మనం టచ్ చేస్తే మనకు కావాల్సిన ఫోటోని అప్లోడ్ చేస్తే అదే వెతికిస్తుంది అనమాట. ఇదిగోండి, నాకు ఈ రెడ్ శారీని మధ్య అంతా వెతుకుతూ ఉన్నాను. ఇదిగోండి, ఈ రెడ్ శారీని అప్లోడ్ చేశాను. సిమిలర్గా ఉన్నాయన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా. స్టాక్ వచ్చినట్టు ఉన్నదండి. ఇదిగోండి, ఇంతకు ముందంతా నో స్టాక్ అని ఉన్నదనమాట, అన్అవైలబుల్ ఉన్నది 981. ఎవరన్నా కావాలంటే ఈ లింక్ కూడా ఇస్తాను, రెడ్ది తెప్పించుకోండి, చాలా బాగున్నది. ఇంతకుముందు నేను చూపించాను కదా ఆ శారీ, ఇప్పుడు స్టాక్ వచ్చినట్టుంది. ఇదిగోండి, ఇలా యాడ్ కార్టు, బై నవ్వు 2 ఉంటాయి. యాడ్ కార్ట్ అంటే అన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకునేది, బై నవ్వు అంటే ఇప్పుడు కొనమని అనమాట. బై నవ్వు కొట్టంగానే ఇలాగా కంటిన్యూ అని వస్తుంది అనమాట. మన అమౌంట్ ఎట్లా పే చేయాలి అన్నది దేని ద్వారా, అమెజాన్ యాప్ ద్వారానా లేకపోతే ఫోన్పే ద్వారానా ఇట్లా అడుగుతుంది అనమాట. మనం ఏదైతే అది టచ్ చేయాలన్నమాట. మామూలు యూపీఐలో ఫోన్పే ద్వారా మేము పే చేస్తామండి. దాన్ని టచ్ చేస్తే అదే తీసుకుంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఫోన్పే అని కనిపించింది కదా, దాన్ని టచ్ చేశాను, ఓకే అనమాట. పైన మళ్ళీ పైకి వెళ్తే కంటిన్యూ అని ఉంటుంది. ఇదిగోండి, ఆ కంటిన్యూని టచ్ చేస్తే ఇదిగో అమౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఆర్డర్ అండ్ పే అని ఉన్నది కదా ఎల్లోలో, దాన్ని టచ్ చేస్తే ఇక మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మనం ఫోన్పే చేస్తాం కదా, దాని వివరాలన్నీ అడుగుద్ది. అమౌంట్ మనం ఓకే చేసి మన పిన్ అవి కొడతాం కదా, కొట్టినప్పుడు ఆ అమౌంట్ మనకి కట్ అవుతుంది. వెంటనే మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట అండి, మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి. అలానే ట్రాక్ రికార్డు కూడా మనకి పంపిస్తారు, ఎప్పుడు వస్తుంది ఏంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు నేను చెప్పింది మీకు అర్థం అయ్యిందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ అండి, ట్రై చేశాను అనమాట అండి. ఈ విధంగా కొనుక్కోవచ్చు అనమాట. నేను డైరెక్ట్ ఇచ్చిన లింక్ని మీరు టచ్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్ ఓపెన్ అవుతుంది అనమాట అండి. మీకు అమెజాన్ యాప్ ఫోన్లోకి డౌన్లోడ్ అయ్యి ఉండాలి. కొనే విధానం మాత్రం ఎప్పుడూ ఇదే అనమాట అండి. అంటే మీరు విడిగా వెతుక్కో అక్కర్లా, రెడ్ శారీ అని ఎల్లో శారీ అని ఇటువంటిదేమీ ఎతుక్కునే పని లేదు. నేను ఇచ్చిన లింక్ని టచ్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది అనమాట అండి. ఏమండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి నేర్చుకున్నాం అనుకోండి, అమెజాన్లో ఆర్డర్ పెట్టడం, మనకి ఏదన్నా తోచనప్పుడో లేదా మూడ్ సరిగా లేనప్పుడో శుభ్రంగా అమెజాన్ని చూస్తూ కూర్చోవచ్చు. నచ్చినవి ఏమన్నా ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమెజాన్లో లక్షల కొలది ఐటమ్స్ ఉంటాయండి. మన ఇంటికి ఉపయోగపడేవి, బట్టలని ఇవన్నీ కాదండి, చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంటికి ఉపయోగపడే రకరకాల ఇవన్నీ ఉంటాయి. ఇంటికి ఉపయోగపడే కానీ వస్తువులు కానీ ఇటువంటివి చాలా ఉంటాయి అన్నమాట. మనం చూస్తూ ఉండటం ద్వారా మనకి కొంచెం అవేర్నెస్ వస్తుంది. అట్లనే మనకి నచ్చినవి కూడా మనం ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు. చక్కగా ఏముందండి, డబ్బులు కడతాము, డైరెక్ట్గా ఇంటికే వస్తాయి. పైగా అమెజాన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఒకవేళ వస్తువు నచ్చక క్యాన్సిల్ రిటర్న్ పెట్టామనుకోండి, ఇమీడియట్లీ అమౌంట్ మళ్ళీ మన దానిలోకే వచ్చి పడిపోతుంది. మిగతా వాటిల్లో కొంచెం ఆ ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం కదా, ఏమంటే రిటర్న్ చేసాం కానీ డబ్బులు పడట్లేదు అని. అమెజాన్లో అటువంటిది ఉండదండి. ఎందుకంటే అది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్కి చెడ్డ పేరు వాళ్ళు తెచ్చుకోరు. కంపెనీస్ అంటారా లక్షల కొలదే ఉంటాయి, అందులో మంచిది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మాలాంటి యూట్యూబర్స్ చూపిస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సపోజ్ ఈ శారీ ఉన్నదండి, ఇది శారీ అంతా బాగుంది, దీనిలో ఫ్లా చెప్పాను కదా, ఏంటంటే నెరవు కొద్దిగా బాగా హైట్ ఉన్న వాళ్ళకి సరిపోదు నెరవు, ఇలా అన్నమాట అండి. ఉన్నదే చెప్పేస్తూ ఉంటాము. సో మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. అమెజాన్లో ఆర్డర్ పెట్టడం అనేది మాత్రం మీరు నేర్చుకోండి చక్కగాని. కాస్ట్లీ అయ్యి కాకపోయినా సరదాగా, అంటే 100 రూపాయల దగ్గర నుంచి ఉంటాయండి వస్తువులు. ఏదో సరదాగా మనకి ఇంటికి అవసరమైంది, 100 రూపాయలతో 200లతో కొనుక్కుంటాం. మనకి టైంపాస్, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిన వస్తువు ఏదో ఇంటికి తెప్పించుకుంటాం. ఏమన్నా నేను ఇలా చెప్తున్నానని మరోలాగా అనుకోకండి. అన్ని షాపింగ్లు అన్నీ, అంటే ఒక చీర మ్యారేజ్ డే అండి, ఒక చీర కొనుక్కోవటానికి వెళ్ళాం మార్కెట్కి, అదొక
టైము దానికి స్పెండ్ చేస్తాము, ప్రత్యేకించి వెళ్ళాలి. ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలంటే మనం ప్రత్యేకించి మార్కెట్కి వెళ్ళి అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ వెతుక్కుని ఆ 100 రూపాయల వస్తువుని కొనుక్కుని తెచ్చుకోవటం చాలా కష్టం అండి. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా అమెజాన్లో అన్నీ దొరికేస్తూ ఉంటాయి. మళ్ళీ మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. 4-5 రేట్లు వేరియేషన్లో కూడా ఉంటాయి. మనకి నచ్చిందే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఓకే అండి, ఈరోజు అమెజాన్ నుంచి వచ్చిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించేసేసాను. ఇవన్నీ అయితే బాగున్నాయండి. మీకు కూడా నచ్చితే లింక్స్ ఇస్తున్నాను, హ్యాపీగా తెప్పించుకోండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.